టు మై ఛానల్. ఈరోజు మనము టీ చేసుకోబోతున్నాము. మనకు గ్యాస్ ట్రబుల్ ఉంటే చాలా వరకు కడుపు ఉబ్బరం అలాంటివి ఉంటే తాగితే చాలా మంచిది. సోంపు, వాము, జీలకర్ర వేసుకోబోతున్నాము. గ్యాస్ ట్రబుల్ అయితే మనకు తగ్గిస్తుంది చాలా వరకు. నేను టీ బదులు సోంపు, జీలకర్ర, వాము 3 కలిపి నేను టీ తయారు చేసుకోబోతున్నాను. ఇదైతే మనకు గ్యాస్ ట్రబుల్కి అన్నిటికీ మంచిది. పొరగడుపుని తాగాలి. నేను టీ బదులుగా ఇది తాగుతా ఉన్నాను. దీన్ని 1 స్పూను వాము వేసుకుందాము. వేసుకుందాము 1 స్పూన్ సోంపు వేసుకుందాము. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ మూడింటిని బాగా కలిపేసి నైట్ పూట నానబెట్టచ్చు. అయినా నేను ఇప్పుడే నానబెడతా ఉన్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. మీకు కానీ వద్దనుకుంటే వాము కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేనైతే సరి సమానంగా 1 స్పూన్ వేసి బాగా మరగించుకున్నాను. దీన్ని బాగా మరగపెట్టబోతున్నాను నేను. చూడండి, మరిగినాక మనం ఉడకపోసుకుంటాను అన్నమాట. నేనైతే దీన్ని తాగుతాను మార్నింగ్ టైంలో. వేడివేడిగా తాగేస్తే చాలా బాగుంటుంది. మనకు గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం అలాంటివి ఉండదు. చాలా వేడిగా ఉంది. నేనైతే బాగా చల్లారిచ్చేస్తున్నాను. మనకు మామూలుగా డికాషన్ లాగా ఉంటుంది. అయినా మనం తాగాల, తప్పదు. మన ఆరోగ్యం చాలా బాగా హెల్తీ బాగా ఉండాలంటే మనం కంపల్సరీ ఇలాంటివి తాగాలి. మీరు తాగితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.